జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక వీడియో సంచలనం సృష్టిస్తుంది. ఆ వీడియో ఏంది, దాంట్లో ఉండే మ్యాటర్ ఏందనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో గురించి చెప్పుకునే ముందు మనం ముందుగా జర్నలిస్టు అర్చనా తివారీ గురించి తెలుసుకోవాలా. అర్చనా తివారీ గారు ఒక డైనమిక్ జర్నలిస్టు, గొప్ప జాతీయవాది. ఈమె ద రాజధర్మ ఛానల్లో పనిచేస్తూ ఉన్నారనమాట. జాతీయవాద జర్నలిస్టుల్లో మొదటి 10 పేర్లలో ఈమె పేరు ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో అయితే ఎటువంటి అనుమానం కూడా లే. మంచి డేరింగ్ పర్సన్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఇంకా చెప్పాలంటే. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినప్పటికీ జర్నలిస్టు అర్చనా తివారీ గారు అక్కడికి వెళ్ళి న్యూస్ ప్రజెంట్ చేస్తుందన్నమాట. గత సంవత్సరం జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కూడా ఈమె ఒంటరిగా కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ప్రజల మనోగతాన్ని ఈ ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేసింది. ఎక్కడ అల్లర్లు జరిగినా వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడి పరిస్థితులను ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. అది కూడా అందరినీ ఆలోచింపచేసే విధంగా ఈవిడ ఇంటర్వ్యూలు అయితే ఉంటాయన్నమాట. చాలా అద్భుతంగా తీస్తుంది. చెప్పినా కదా, ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే. ఈవిడ చాలా ధైర్యవంతురాలు. సరే, మొన్న నాగపూర్లో అల్లర్లో జరిగిన విషయం మీకంతా కూడా తెలిసిందే. మన హిందూ సంఘాలైనటువంటి విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్లు ఈ ఔరంగజేబుకు వ్యతిరేకంగా ర్యాలీ చేసి ఆ ర్యాలీలో ఔరంగజేబు గారి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, ఎవరో ఇన్స్టాగ్రామ్లో దేంట్లో కామెంట్ పెట్టినారో, ఔరంగజేబు గాడు అంటే గాడు గీడు అనకూడదంట, ఇంకేమనాలి, గాండు అనాలనా, ఏమనాలంటలే. ఇంకొక ఆయన ఎవడో అన్నాడు, అబ్బా ఆయన హిందువులు బాగా చూసుకున్నాడు, హిందువులకు దేవాలయాలు కట్టించినాడు, హిందువుల మీద ఎటువంటి పనులు కూడా విధించలేదు అని చెప్పేసి ఇంత పొడుగు శాటభారతం రాసేట్టు అంత ఇంత పొడుగు కామెంట్ అంతా కూడా. అంటే మేము ఎరుపుష్పాలం అయ్యి మేము చెవల్లో క్యాలీఫ్లవర్లో పెట్టుకుంటే మీరు ఏమైనా చెప్పుకొచ్చారు. ఇంకొక ఆయన ఇంకొక కామెంటు, అసలు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో నీకు తెలుసునా, ఉత్తరప్రదేశ్లో ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదంట. ఇక్కడ ముస్లింలు అనేది కాదు విషయం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్లు 10,000 పైన జరిగినాయి. కేవలం ఒక ముస్లింలు మాత్రమే చేయాల. ఎవరైతే ప్రజలను రాచి రంపాన పెడతా ఉంటారో వాళ్ళల్లా ఎన్కౌంటర్ చేశారు. వీళ్ళలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ మీదనే ఈ బుల్డోజర్ యాక్షన్ అయితే జరుగుతుంది. ఇంకొక విషయం, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నీకు కనపడుతుందా? ఉత్తరప్రదేశ్ గురించి అంత గొప్పగా ప్రశ్నిస్తున్నావే, మరి కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్ పండిట్లు అక్కడి నుంచి ఎందుకు వచ్చేసారని చెప్పి చెప్పకపోయినావా? లేదు, కాశ్మీర్లో సెల్ ఎక్కువగా నేను అందుకని చెప్పేసి వాళ్ళు సెల్ తట్టుకోలేక ఆస్తిపాస్తులు అన్నీ వదిలేసి కట్టుబాట్లతో ఏమన్నా మిగతా భారతదేశంలోకి వచ్చారని చెప్పి ఏమన్నా చెప్తావా? సరే, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల గురించి ఏమైనా మాట్లాడగలుగుతావా? అబ్బా లేదు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ మతం మారిపోతారు, వాళ్ళ మీద ఎటువంటి బలవంతం జరగలేదు, అమ్మాయిల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగలేదని చెప్తావా? సరే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లోనూ బంగ్లాదేశ్లోనూ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడాలంటే అదంతా దాడులు జరగడంలో ఏం ఇదంతా మీడియా సృష్టి అని చెప్తావా? ఏం చెప్తారు అంటే, ఏవైతే హిందువుల పట్ల దారుణాలు జరుగుతున్నాయో అదంతా కూడా అబద్ధ ప్రచారము, అదంతా కూడా తప్పులు. మీరు ఏదైతే తప్పులు చేసి ఉంటారో అవి మాత్రం అవి తప్పులు కాదు, అదంతా పర్ఫెక్టు. వాళ్ళు మంచోళ్ళు, మేమే ఎరుపుష్పాలం, మేము ఎర్రోళ్ళం కాబట్టి మీరు ఏది చెప్తే మేము అది వినాలా, అంతే కదా? అది మ్యాటర్ అయితే. సరే, ఈ నాగపూర్లో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి జిహాదీలు మాత్రం ఆ ఘటనను ముస్లింల పవిత్ర మత గ్రంథమైనటువంటి ఖురాన్ను తగలబెట్టారని చెప్పి అల్లర్లకు పాల్పడినారు. మీరు చూసారా ఖురాన్ తగలబెట్టేదా? మీరు చూసారంటే ఏ హిందూ కూడా నాకు తెలిసి ఇంతవరకు ఆ పని చేయడు కూడా. ఏది ఇప్పుడు మా మత గ్రంథాన్ని, ఏది మా భగవద్గీతను కావచ్చు, రామాయణాన్ని కావచ్చు, లేకపోతే మహాభారతాన్ని కావచ్చు, ఎంతమంది ఇళ్లలో ఉన్నాయో, ఎంతమంది చదువుతారో, ఎంతమందికి తెలుసో పక్కన పెడితే కనీసం పక్క వాళ్ళని అయితే గౌరవించడం మా వాళ్ళకి బాగా తెలుసు. మమ్మల్ని మేము గౌరవించుకోలేకపోయినా కూడా, మేము కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండలేకపోయినా కూడా, సిగ్గిడిసి లబ్జెడిసి చెప్తున్నా మాలో ఐకమత్యం లేకపోయినా కూడా పక్కన వాళ్ళని అయితే బాగా చూసుకుంటారు, పక్కన వాళ్ళని బాగా సమర్థిస్తారు. కానీ అలాంటిది వీళ్ళు ఏం చేశారు, ఖురాన్ను తగలబెట్టారని చెప్పి అల్లర్లకు పాల్పడినారు. ఈ అల్లర్లలో 33 మంది పోలీసులకు తీవ్ర గాయాలైనాయి. అదేవిధంగా 3 పోలీసు అధికారులకు తలలో పగిలిపోయినాయి, పగలగొట్టేశారు. పైగా ఒక మహిళా కానిస్టేబుల్ మీద, నా నోటితో నేను చెప్పలేను, ఆవిడని కిడ్నాప్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆవిడ మీద వీళ్ళ మదము, వీళ్ళ అహంకారం అంతా కూడా చూపించారు. ఒక మహిళ మీద సిగ్గుండ పనిలేదంటారా? ఒక రవ్వన్న మోకపోటు పుట్టిన ఎవరన్నా ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించారా? అదేవిధంగా అనేక మంది హిందువుల షాపులను ధ్వంసం చేశారు, హిందువుల వాహనాలను అగ్నికి ఆహుతి చేశారు, నానా రబ్స్ అంతా కూడా చేశారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి అక్కడి పరిస్థితుల్లో కంట్రోల్ చేశారు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఈ జిహాదీలు హత్యలు కూడా చేసేవాళ్లే.
నేను ఒక న్యూస్ చూసా, అక్కడ ఎవరైతే ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలైనాడో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతా చనిపోయాడని కూడా నేను చూసా. ఈ క్రమంలోనే పోలీసులు సెర్చ్ ఆపరేషన్లు చేపడతా ఇప్పటి వరకు 64 మంది జాంబీలను అయితే అరెస్ట్ చేశారు. ఇక ఈ విషయం పైన నేను ఇందాక చెప్పినటువంటి జర్నలిస్ట్ అర్చనా తివారీ గారు ఇంతకు వాస్తవానికి అక్కడ ఏం జరిగింది తెలుసుకోవడానికి నాగ్పూర్కి అయితే పోయిందన్నమాట. నాగ్పూర్లో గొడవలు జరిగినటువంటి ఈ మహల్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇంటర్వ్యూ చేసాగింది. ఈ క్రమంలోనే ఒక పెద్ద మనిషి ఒక ఆయన దొరికినాడు. ఒక పెద్ద ఆయన చూసేదానికి వయసులో పెద్దోడుగా కనపడుతున్నాడు, మర్యాదగాను. సరే ఏమన్నా నిజాలు ఏమన్నా చెప్తాడేమో అని చెప్పేసి ఆయన గారిని ఒకరు కదిలిచ్చింది. ఏమయ్యా ఏం జరిగింది ఏడా ఏందని చెప్పి అడిగితే వాళ్ళు అంతా ఈ మాదిర వచ్చి ఇట్లా మా అంతా ఖురాన్ రగలబెట్టేశారంట, అందుకని చెప్పేసి మా వాళ్ళు దానికి నిరసన తెలిపిన దానికి ఈ మాదిరి అంతా కూడా మా వాళ్ళంతా తీసుకుపోయి అరెస్ట్ చేసేసిన లేదా, నీకు తెలీదా అది అన్నట్టు అడిగినాడు. సరే బాగానే ఉండదు, ఇట్లా హిందువులు ఈ షాపులన్నీ పగల కొట్టేసినారంట, ధ్వంసం చేసి లూటీ చేశారంట, వాహనాలన్నీ తగలబెట్టేశారంట అంటే లేదు అట్టే జరగలేదన్నాడు. ఎవరు ఆయన ఆ పెద్ద మనిషి, అర్థమవుతుందా? సరేనైనా ఒక 2 నిమిషాలు నువ్వు బండి దిగని చెప్పేసి ఆయన తొడుకొని పోయి ఇదిగో ఈ బండి అంతా ధ్వంసం చేసి ఉన్నారు, ఈ బండ్లు కాలబెట్టున్నారు, ఇంకా రా తొడుకొని పోతాను నీకు అన్నీ చూపించానంటే సరే వదిలేసి ఇంక నేను ఆవులకు నేను రాను, సరే దీని గురించి అయితే నాకు తెలీదు, ఏది అప్పుడు దాకా ఎటువంటి ధ్వంసం చేయలేదన్నోడే, దాని గురించి నాకు సంబంధం లేదు, కానీ హిందూ సంఘాలు మా మీద ఇట్లంతా కూడా బలప్రయోగం చేయాలని చెప్పి చూశారు, మా ఖురాన్ రగలబెట్టినారు, అందుకనే మా వాళ్ళు ఈ మార్చి చేయాల్సి వచ్చిందని చెప్పి మాట్లాడినాడు. అంటే ఎట్ట వాళ్ళు ఉంటే అట్ట మాట్లాడతారు. అదేవిధంగా ఇంకొక ఇద్దరిని ఇంటర్వ్యూ చేసిందనమాట. ఆ ఇంటర్వ్యూలో మన అర్చనా తివారీ గారు ఏమని అడిగినారంటే నాగపూర్లో అసలు ఎందుకు అల్లర్లు జరిగినాయి, దానికి కారణం ఏంది, అసలు ఉద్దేశం ఏందని చెప్పేసి ఒక ఇద్దరిని అడిగింది. అందుకు ఆ ముస్లిం వ్యక్తులు మాట్లాడతా హిందూ సంఘాల కార్యకర్తలు మమ్మల్ని రెచ్చగొట్టేలా స్లోగన్స్ ఇచ్చినారు, రెచ్చగొట్టేటట్టు, అది కూడా పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అలాంటి స్లోగన్లు ఇవ్వడంతో మా వాళ్ళు రెచ్చిపోయినారని చెప్పి సమాధానం ఇచ్చారు. అందుకు అర్చనా తివారీ మాట్లాడతా సరే వాళ్ళు ఏదో స్లోగన్స్ ఇచ్చారని చెప్పి చెప్తారు కదా, ఆ స్లోగన్స్ ఏమి ఇచ్చినారు అని చెప్పి అని అడిగింది. ఏది మీకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఆ స్లోగన్స్ ఏంటంటే అందుకు వాళ్ళు సమాధానం చెప్తా ఇదే జై భవానీ జై శివాజీ అంట స్లోగన్లు ఇచ్చారు, అందుకే మా వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారని చెప్పి మాట్లాడినారు. మొన్న ఈ మధ్య మీరు కూడా ఈయన ఉంటారు, ఒక ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్పీ, వీళ్ళంతా కూడా హిందువులంతా కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు చేస్తారని చెప్పి అదేమైనా తీవ్రవాద నినాదమా అని చెప్పి నేను అడిగిన గతంలో కూడా. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, ఈ జై భవానీ జై శివాజీ అనేటివి ఏమన్నా తీవ్రవాద నినాదాలా? అంటే ఆ నినాదాలు ఇచ్చి ఎక్కడైనా ధ్వంసం చేయడం కానీ, ఎవరినైనా హత్యలు చేయడం కానీ, మానభంగాలు చేయడం కానీ, ఇంకొకరి ఆస్తులను లూటీలు చేయడం కానీ ఇట్లాంటి ఏమైనా జరిగినాయా? ఏందంటాలే ఓరి నీ పాసుగా అన్నారా, ఏం జరుగుతుందిరా స్వామి. సరే ఇక వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానంతో అవాక్కైనటువంటి అర్చనా తివారీ మాట్లాడతా ఏంది జై భవానీ జై శివాజీ నినాదాలు చేయడం మీకు వ్యతిరేకమా, మిమ్మల్ని రెచ్చగొట్టే నినాదాలు అయ్యి, మీరు చేసిన ఈ వ్యాఖ్యలకు మీరు అయితే జైలుకి వెళ్ళే అవకాశం ఉండదని చెప్పేసి అర్చనా తివారీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. చెప్పినా కదా మంచి డేరింగ్ పర్సన్ అని చెప్పేసి. వెంటనే భయపడిపోయినటువంటి ఆ ముస్లిం వ్యక్తి లేదు ఈ వీడియో షూట్ ఆపేయమని చెప్పేసి ఆ వీడియో ప్రసారం కాకుండా నిలిపేయమని చెప్పేసి సారి చెప్తా ప్రాధేయపడినాడు. అది విషయం. మన దేశంలో మనం జై భవానీ జై శివాజీ జై శ్రీరామ్ నినాదాలు చేయడం తప్పంటయా? ఇంకా మరేం నినాదాలు చేయాలా, ఏం చేయాలా అంటాలే. ఈ దేశంలో ఉంటా, ఈ దేశంలో తింటా, ఈ దేశ సంస్కృతి సంప్రదాయంలో గౌరవించిన వాళ్ళని ఏమనాలా? కానీ ఈ సూడో సెక్యులర్ పార్టీలు మాత్రం ఇప్పటికే వీళ్ళనే సమర్థిస్తారు. అదేమన్నాయి అంటే వాళ్ళ అమాయకులంట, వాళ్ళు చిన్నపిల్లలంట, ఎవరో రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోయినారంట, వాళ్ళని క్షమించి వదిలేయాలంట. ఏమి జరుగుతుందో ఇంతకు మించి నేనేం చెప్పాలా? ఇంక మీ ఇష్టం, మీరు అర్థం చేసుకోండి, లేకపోతే ఎట్లయినా పోండి. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నది. మన దేశంలో ఒకటి మాత్రం వాస్తవం, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దేశాన్ని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య రాను గొప్పగా బయటపడుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఓపెన్గా బయటపడుతున్నారు. అంటే దేశ వ్యతిరేక శక్తులు కూడా కోట్ల మంది ఉన్నారు. చెప్పినా కదా, రేపు ఎప్పుడైనా పాకిస్తాన్తోనూ బంగ్లాదేశ్తోనూ వీటితో కానీ యుద్ధాలు కానీ జరిగినాయనుకో, వీళ్ళంతా మనకి యాంటీ అయిపోయి మనల్ని ఓచుకోత కోసేదానికి సిద్ధంగా ఉంటారు, వాళ్ళతో చేతులు కలిపి. అది మీకు అర్థం కాదు. కొంతమంది కొన్ని పేర్లు చూస్తున్నా నేను, హిందువుల పేర్లే. ఓళ్ళు ఇది ఎవడు కొత్త జీతగాడు వచ్చినాడు, కొత్త బత్తాయి వచ్చినాడు, ఎవడు కొత్త వాట్సాప్ యూనివర్సిటీ వాడు వచ్చాడే, కొత్త బొట్టుగాడు వచ్చాడే. అరే సిగ్గుమాల ముండా కొడకలరా, మేము సచ్చినా కూడా
మేము సంతోషంగా చచ్చిపోతాం. ఎందుకంటే మమ్మల్ని మేము మోసం చేసుకోవడంలే, వాస్తవాలు ఏందనేది మేము గుర్తించి తెలుసుకొని మేము దాన్ని బట్టి మసులుకుంటున్నాం. మరో నలుగురిని జాగృతం చేసేదానికి, అంటే నలుగురిని మేలుకొల్పేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మీలాగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటా బతికినట్టు మేము ఆ విధంగా అయితే బతకడంలే, ఆ విధంగా బతకం కూడా. మీరు మీ ఇలాంటి వాళ్ళ వల్లనే ఈ దేశము 1000 సంవత్సరాల పాటు బానిసత్వంలో బతకాల్సి వచ్చింది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.